తిరుమల వెంకన్న లడ్డూకు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కొత్త భాషను చెప్పారు. వెంకన్న లడ్డూను రాగితోనూ పందికొవ్వును బంగారంతోనూ పోల్చారు. పందికొవ్వు మార్కెట్ ధర కేజీకి 450 నుంచి 1400 ఉందని, 320 రూపాయలకు సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా అని ప్రశ్నించారు. చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్. రైట్, పొన్నవోలు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, తిరుపతి మహాప్రసాదం అయినటువంటి లడ్డూకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. వెంకన్న లడ్డును ఇత్తడితోనూ, అదేవిధంగా పంది కొవ్వును బంగారంతోనూ పోలుస్తూ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఈ రోజు విలేకరుల దగ్గర భాషించారు. కల్తీలో పంది కొవ్వు కలిసిందని అంటున్నారు. వెంకన్న లడ్డులో పంది కొవ్వు మార్కెట్ ధర కేజీకి 450 నుంచి 1400 వరకు కూడా ఉంటుంది. 320 రూపాయలకి సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా? ఎవరైనా ఖరీదైన వాటితో కల్తీ చేస్తారా? రావి చెంపుకు బంగారంతో కల్తీ చేస్తారా? బంగారంలో ఇత్తడిని కలుపుతారు, కానీ ఇత్తడిలో పొత్తడిని కలుపుతారా? ఇంతకన్నా అవివేక ఆరోపణ, బురద జల్లుడు ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ ఒక కొత్త భాష్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి అంశం తర్వాత కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మలేషియా లార్డ్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ధర $1.4 కేజీకి $1.4 వస్తుంది. అంటే కిలో 140 రూపాయలకే వస్తుంది. అంటే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి వాచ ప్రకారంగా 1400 కాకుండా 140 రూపాయలకు వస్తే కలిపే అవకాశం అయితే ఇందులో ఉంది అన్నది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి మాటల ప్రకారమే ఇది ఇందుకు ఆస్కారం ఉంది అన్నది ఆయనే ఇండైరెక్ట్ గా పరోక్షంగా అంగీకరించినట్లుగానే ఉంది అన్నది కొంతమంది చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పొన్నవోలు సుబ్బారెడ్డి వీళ్ళంతా ఏం చెప్తారన్నది కూడా చూడాలి. కానీ ఏమైనప్పటికీ వెంకన్న లడ్డును ఇత్తడితోనూ పంది కొవ్వును బంగారంతోనూ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి పోల్చడం అనేది మాత్రం ఇది మరో మహాపాపం అన్నది ఈ యొక్క స్వామివారి భక్తులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్.